పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహార ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. పక్కన బెల్ బటన్ మరియు సబ్స్క్రైబ్ నొక్కండి. ఆశ్లేష నక్షత్రం గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. ఆశ్లేష నక్షత్రంలో ప్రజల నోట్లో ఒక నానుడు ఉంది. ఆశ్లేష నక్షత్రం అత్తగారికి గండం, ఆడపడుచులకు గండం అని అంటూ ఉంటారు. అసలు అత్తవారికి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి కోడలు వస్తే అత్తగారికి గండం ఉందా, మరి ఆడపడుచులకు గండం ఉందా అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఆశ్లేష నక్షత్రం అనే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం జ్యేష్ఠ, విశాఖ, ముఖ ఇలాంటి విశేష శాంతి గల 8 నక్షత్రాలు. ఈ ఆశ్లేష ఇది రాక్షస నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం గణము రాక్షస గణము. ఇక ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పము అంటే పాము. నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు. అంటే ఆశ్లేష నక్షత్రం ఒక రాక్షస నక్షత్రం, రాక్షస గణము. దానికి అధిపతి పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఆశ్లేష నక్షత్రం చాలామంది వివాహం తర్వాత అత్తగారి గండము, ఆడపడుచులకు కూడా గండము అని చెప్పేసి వివాహ విషయంలో ఆ అమ్మాయి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం 2వ పాదం ఉన్నట్లయితే వివాహం చేసుకుండా వివాహాలు చెడిపోతూ ఉంటాయి. అసలు ఆశ్లేష నక్షత్రం వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఈ గండాలు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆశ్లేష నక్షత్రం వారు అంటే వీరి గణము సర్పం కాబట్టి వీరు బక్కపలచగా ఉండడం జరుగుతుంది. అంటే జీవితంలో వీరు జీవించి ఉన్నంతకాలం ఎక్కువగా లావు కావడం, పూర్తిగా బక్కగా కావడం కాకుండా బక్కపలచగా ఉంటారు. వీరు చూడడానికి చాలా ఆకర్షణంగా ఉంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం వారు ఎవరితోనైనా వివాదం కానీ శత్రుత్వం కానీ పెట్టుకున్నట్లయితే వీరు జీవితకాలం మొత్తం వారు తలుచుకొని బాధపడేటట్లు, అంటే పాము ఎలా పగబడుతుందో వీరు కూడా శత్రువులను పూర్తిగా మట్టి కర్పించడం, శత్రువులు జీవితకాలం గుర్తుంచుకునేటట్టు వీరు పగ సాధించడం అంటూ జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకున్నట్లయితే జీవితకాలం వీరు వారిని మర్చిపోరు. ఎప్పుడు వారిని ఎలా లొంగ తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా తొక్కి పెట్టించాలనేది ఆశ్లేష నక్షత్రం వారికి తెలిసినంతగా వేరే వారికి తెలియదు. ఇంకా ఆశ్లేష నక్షత్రం వారికి స్త్రీల పట్ల ఎక్కువ ఆకర్షణ, స్త్రీలతో ఎక్కువ సంబంధాలు, స్నేహం కానీ ఇంకేదైనా కానీ జీవితకాలం స్త్రీల పట్ల ఆకర్షణలతో ఎక్కువ స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారు ఆశ్లేష నక్షత్రం వారై ఉంటారు. వీరు మద్యానికి కూడా అలవాటు పడి ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వారు మద్యానికి ఒకసారి అలవాటు అయినట్లయితే విపరీతంగా జీవితకాలం మొత్తం వారు మద్యానికి బానిసై కూడా ఉండగలుగుతారు. ఈ ఆశ్లేష నక్షత్రం వారు చూడడానికి చాలా ఆకర్షణగా ఎంతో మందిలో కూడా వీరు ప్రత్యేకంగా కనిపించడం, చాలామంది వీరిని ఇష్టపడడం జరుగుతుంది. త్వరగా ప్రేమలో పడడం, ఇతర స్త్రీల వ్యామోహంలో పడడం, ఇతర స్త్రీలు ఆకర్షించబడడం ఆశ్లేష నక్షత్రం వారి ప్రత్యేకత. వీరికి పుట్టినప్పటి నుంచి ఆశ్లేష నక్షత్రంలో 32 సంవత్సరాల వరకు వీరు పూర్తి స్వేచ్ఛాయుతంగా వీరు ఎలాగైనా లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. 32 తర్వాత మాత్రం వీరికి చాలా వరకు బరువు బాధ్యతలు ఎక్కువగా పడడం ఉంటుంది. అంటే 32 సంవత్సరాల వరకు మంచి జీవితం, ఆ తర్వాత ఎక్కువ స్ట్రగుల్స్ పడడం 32 తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఉంటాయి. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి వివాహం ఆలస్యంగా కావడం, వివాహం ఎక్కువ ఆలస్యం కావడం, మరి వివాహం తర్వాత గొడవలు రావడం, వీరి జీవిత భాగస్వామితో ఎక్కువ గొడవలు ప్రారంభం కావడం, ఇక వివాహం తర్వాత చాలా సమస్యలు రావడం. ఆశ్లేష నక్షత్రం వారికి వివాహ విషయంలో వికలత్ర యోగం కూడా ఉందని చెప్పొచ్చు.
ఆశ్లేష నక్షత్రం వారికి జీవిత భాగస్వామితో ఇప్పుడు గొడవలు రావడం, విడిపోవడం ఇలాంటివన్నీ ఈ ఆశ్లేష నక్షత్రం వారికి 1-2 పాదాల్లో ఉన్న వారికి బాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆశ్లేష నక్షత్ర గణము సర్పం, నాగులు అంటారు శాస్త్రంలో. సర్పం కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు తప్పకుండా సర్పబలి చేయించుకోవాలి. జీవిత కాలంలో ఒక్కసారైనా ఆశ్లేష నక్షత్రం వారు సర్పబలి చేసుకున్నట్లయితే వీరికి ఉన్న సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక నాగదోషం, సర్పదోషాలు ఉన్నట్లయితే విపరీతంగా బాధించడం అంటూ జరుగుతుంది. వీరి గణము సర్పము. మన ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు తప్పకుండా సర్పబలి చేసినట్లయితే సమస్యలు రాకుండా ఉంటాయని చాలా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టి కాలసర్ప దోషాల్లో 12 కాలసర్ప దోషాల్లో ఏ దోషం ఉన్నా కూడా గోదావరి నదీ తీరంలో కాలసర్ప దోషం, సర్ప బలి తప్పకుండా మీరు చేసుకోవాలి. లేకుంటే చాలా సమస్యలతో, చాలా రకాలైనటువంటి జీవిత భాగస్వామితో దాంపత్య విషయంలో చాలా గొడవలు రావడం మరియు శత్రుత్వాలు బాగా పెరగడం, అప్పులు బాగా రావడం ఈ ఆశ్లేష నక్షత్రం వారికి అవుతాయి. నక్షత్రం వారు ఎదుటి వారిని బాగా ఆకర్షిస్తారు. వీరి మాటలతో ఆశ్లేష నక్షత్రం రాశ్యాధిపతి బుధుడు అయినందువల్ల ఇక్కడ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. వీరి మాట తీరు చాలా బాగుంటుంది. బుధుడు ఎప్పుడైతే రాశ్యాధిపతి అయ్యాడో, బుధుడు అంటే మెజిస్ట్రేట్స్ కానీ పెద్ద పెద్ద అడ్వకేట్స్ కానీ బాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు నైపుణ్యం, శత్రువులపైన మంచి నైపుణ్యంతో, వాగ్ధాటితో మరి ఉపన్యాసాలు ఇవ్వడం, మంచి స్పీచ్ చేస్తున్నారు అంటే ఈ బుధుడు కారకం. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు ఎదుటి వారిని ఏ విధంగా అయినా సరే వాళ్ళపైకి మరలించుకోవడం, వీరి పనులు చేయించుకోవడం, పనులు చేసుకున్న తర్వాత వారిని ఎలా వాడుకోవాలో అనేది ఆశ్లేషం నక్షత్రం వారికి తెలిసినంతగా వేరే వారికి తెలియదు. ఈ ఆశ్లేష నక్షత్రం వారు ఎక్కువగా ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రేమ వివాహాన్ని చేసుకుంటారు. పెద్దలు నిశ్చయించిన వివాహం చాలా తక్కువ. ఒకవేళ వివాహమైన వివాదాలు, గొడవలు రావడం జరుగుతాయి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు, అమ్మాయిని ప్రేమించి ఎక్కువ మందిని 3-4 ప్రేమించడం, అందులో ఒకరిని వివాహం చేసుకోవడం, వివాహం తర్వాత గొడవలు, సమస్యలు రావడం ఆశ్లేష నక్షత్రం వారికి తప్పకుండా జరుగుతుంది. వీరు చాలా పోటీ తత్వంతో ఉంటారు. పోటీల్లో పాల్గొనడం, ఇలాంటి చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కువగా వీరు చేస్తుంటారు. ఉద్యోగంలో కూడా సమస్యలు వచ్చినట్లయితే వీరికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుని అధిష్టాన దేవత అయిన శ్రీమన్నారాయణుడు కనుక విష్ణుమూర్తి సహస్రనామాలు చదవడం చాలా ముఖ్యం. విష్ణుమూర్తి సహస్రనామాలు చదవడం ద్వారా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే చాలా త్వరగా ఈ విష్ణు సహస్రనామాల ద్వారా వీరు ఆ సమస్య నుంచి బయటపడడం అని జరుగుతుంది. ఈ విష్ణు సహస్రనామంతో పాటు సర్పసూక్త పారాయణం చేయడం చాలా ముఖ్యం. సర్పసూక్త పారాయణం ఎందుకంటే గణము సర్పం కాబట్టి సర్పసూక్త పారాయణం కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి వస్తున్న సమస్యలకు మంచి పరిహారం అని శాస్త్రంలో చాలా వివరంగా చెప్పారు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాల వారు లలిత సహస్రనామాలు చదవడం, సర్పసూక్త పారాయణం చేయడం చాలా మంచిది. 1, 2, 3 పాదాల వారు. ఇక 4వ పాదం వారైతే సూర్య నమస్కారాలు, సూర్యునికి నైవేద్యం అంటే మనము తీపి పదార్థమైనటువంటి ఒక హల్వా లాంటిది తయారు చేసి సూర్యునికి పెట్టడం ద్వారా ఈ 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి సమస్యలు త్వరగా పరిహారం, మంచి పరిష్కారం కూడా లభిస్తుంది. నక్షత్రం వారు 4వ పాదం వారు సూర్య నమస్కారం, సూర్య ఆరాధన చాలా ముఖ్యం. సూర్య నమస్కారాలతో పాటు సూర్యునికి పాయసం పెట్టడం ద్వారా మీకు ధనం త్వరగా రావడం, చాలా ఆలస్యంగా లోన్స్ కానీ ఇచ్చిన డబ్బు లేకుంటే మీకు డబ్బు రాకుండా ఆగిపోవడం, దీని ద్వారా ధనము త్వరగా రావాలి అంటే 4వ పాదంలో ఉన్నవారు సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి పాయసం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ ఆశ్లేష నక్షత్రం వారికి గృహం గురించి ఎంతో శ్రమించినా గృహ నిర్మాణం కాకపోవడం, సొంత గృహం లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరిగితే మొదటి పాదం వారు మాత్రం తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చాలా ముఖ్యం. ఆశ్లేష నక్షత్రం వారికి మొదటి పాదంలో జన్మించిన వారికి గృహ నిర్మాణానికి ఇబ్బందులు జరిగినా, సొంత ఇల్లు లేకున్నా ఇబ్బందులు పడుతున్నా, సొంత నూతన గృహం కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్న మొదటి పాదం వారు దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి నైవేద్యం చేయడం ద్వారా ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఇక 2, 3, 4 పాదాలు, మిగిలిన 3 పాదాలు వాళ్ళు మాత్రం గోవుకు అరటికాయలు తినిపించడం, అరటి పళ్ళు తినిపించినా కూడా మంచి పరిష్కారం అవుతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి వివాహం చాలా ఆలస్యం కావడం సాధారణం. ఆశ్లేష నక్షత్రం వారికి వివాహం ఆలస్యంగా అవుతుంది. చాలా ఎన్నో వచ్చినట్లు సంబంధాలు వచ్చినా ఆగిపోవడం, లేకుంటే పోస్ట్ పోన్ కావడం, వీరికి నచ్చకపోవడం, వారికి నచ్చకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ వీరికి వివాహం ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి మొదటి పాదం వాళ్ళు, ఇంకా 3 పాదాల వాళ్ళు ఏం చేయాలి? మొదటి పాదం వాళ్ళు దుర్గాదేవికి నైవేద్యం, దుర్గాదేవి అష్టోత్తరమాల చదవడం, ఖడ్గమాల చదవడం, దుర్గాదేవి కుంకుమార్చన చేయడం మొదటి పాదం వాళ్ళు చేయాలి. ఇక 3 పాదాల వాళ్ళు మాత్రం తప్పకుండా వీరు ఆశ్లేష నక్షత్రం, ఇక 3 పాదాల వారు దత్తాత్రేయుని పారాయణం, దత్తాత్రేయుని ప్రదక్షిణ, దత్తాత్రేయునికి నైవేద్యం పెట్టడం ద్వారా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి వివాహ సమస్యలు త్వరగా వివాహం కావడం అంటూ జరుగుతాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి వివాహం విషయంలో, జీవిత భాగస్వామి ఎన్నిక విషయంలో మొదటి 4 పాదాల వారికి ఫ్రెండ్లీ నేచర్, అంటే బాగా కలిసిపోవడం, ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చాలా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉండడం అంటూ జరుగుతుంది 1 నుంచి 4 పాదాల వారికి. కానీ 1వ పాదం వారికి మాత్రం వివాహం ఎంత త్వరగా, ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయి త్వరగా వెనుదిరిగిపోవడం, అంటే వివాహ సమస్యలు, డైవర్స్ వరకు వెళ్ళడం అంటూ 1 పాదంలో జన్మించిన వారికి ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి 4వ పాదం వారికి జీవిత భాగస్వామితో ఎక్కువగా వారికి నచ్చకపోవడం, అంటే చాలా అతి తెలివి ప్రయోగించడం, ఓవర్ కాన్ఫిడెంట్, ఇలా వీరికి మాటల మధ్యలో తేడాతో విడిపోవడం అంటూ జరుగుతుంది. ఆశ్లేష 2వ పాదం వారైతే వచ్చే జీవిత భాగస్వామి ఒక 50 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళలాగా చిన్నపిల్లల మనస్తత్వంతో వారు ఉండి, దాని ద్వారా కూడా వీరికి కొంచెం సమస్యలు రావడం అంటూ జరుగుతుంది. ఇంకా 3వ పాదం వారికి అయితే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తున్న భార్య రావడం, లేదా వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆస్తి తీసుకొని వచ్చే భార్య రావడం 3వ పాదం వారికి. ఆశ్లేష 3వ పాదం వారికి వారి జీవిత భాగస్వామి అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఆశ్లేష నక్షత్రం అనగానే వివాహానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంతమంది జంకుతారు, వివాహం చేసుకోవాలన్నా అమ్మాయిని ఇవ్వాలన్నా. కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఉన్నవారు తప్పకుండా గ్రహశాంతి, ఆశ్లేష బలి పూజ తప్పకుండా చేయించుకోవాలి. ఆశ్లేష మొదటి పాదం పర్వాలేదు, 2వ పాదం శిశువుకు ప్రాణగండం అని చెప్పడం జరిగింది. ఇక 3 అయితే తల్లికి, 4 అయితే తల్లిదండ్రులకు కొద్దిగా అనారోగ్య సమస్యలు, గండాంతరం అని శాస్త్రంలో చెప్పారు. ఆశ్లేష నక్షత్రంలో ముఖ్యంగా 1వ పాదంలో పర్వాలేదు, ఎలాంటి సమస్యలు గండాలు ఉండవు. 2, 3 రెండుట్లయితే శిశువుకు ప్రాణగండం అని చెప్పారు. ఇక 3, 4 తల్లిదండ్రులకు, 3 తల్లికి, 4 తల్లిదండ్రులకు ప్రాణగండాలని చెప్పారు. కనుక ఆశ్లేష నక్షత్రం వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేసుకోవడం, ఇక ఆశ్లేష బలి పూజ తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆశ్లేష నక్షత్రం వారు వివాహ విషయంలో మాత్రం కొంచెం మీరు చూసి వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఆశ్లేష 2, 3, 4 పాదాల్లో ఆశ్లేష నక్షత్రం అంటేనే అత్తగారికి ప్రాణగండం, ఆడపడుచులకు ప్రాణగండం అనే ఒక నానుడి
విపరీతంగా ఉంది. చాలామందికి తెలిసి తెలియక జ్యోతిషం పట్ల అవగాహన లేక ఇది ఒక ప్రాసను చూసి ఆశ్లేష అత్తగారికి ప్రాణగండం, అత్తగారికి గండం అనేది ఇది మొత్తము ఒక నీలి వార్త, పూర్తిగా అబద్ధం. ఇది మీరు నమ్మకూడదు. ఆశ్లేష నక్షత్రం అమ్మాయి అనగానే అత్తగారి ప్రాణగండం అనేసి ఆ సంబంధాన్ని వదులుకోవడం మీరు చేస్తున్న పెద్ద తప్పు. అది ఒక నానుడి, ఒక ప్రాసదు చూసుకొని వచ్చిందే కానీ నిజంగా ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడ కానీ ఏ నక్షత్రం కానీ ఎవరి ప్రాణాలు తీయదు. దానికి పరిహారాలు ఉన్నాయి, తప్పకుండా పరిహారాలు, శాంతులు ఉంటాయి తప్పకుండా. అయితే ఆశ్లేష నక్షత్రంలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే అత్తగారి ప్రాణగండం అనేది మాత్రం అబద్ధం. ఇది మీరు పూర్తిగా తెలుసుకొని చేయండి. మరి వచ్చి రాని వారు ఏదో చెప్పారు అని మీరు భయపడి చాలా సంబంధాలు మాత్రం వదులుకోకండి. చాలా పరిహారాలు చాలా ఉన్నాయి. వివాహ విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఆశ్లేష బలిపూజ చేయించుకోండి. ఆశ్లేష నక్షత్రంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినట్లయితే వివాహం చేసుకోవచ్చు. జ్యోతిష్యులను చూపించుకొని చేసుకోండి. ఆశ్లేష నక్షత్రంలో ఉంది అమ్మాయి అంటే అత్తగారికి గండం అనేది పూర్తిగా అబద్ధం. ఏ నక్షత్రం ఎవరి ప్రాణాలు తీయదండి. అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మీరు మంచి జ్యోతిష్యుని చూసుకొని పరిశీలించుకొని చేయాలి. అయితే ఆశ్లేష నక్షత్రం మాత్రం వారికి కొంచెం వివాహం ఆలస్యం, కొంచెం సమస్యలు ఏర్పడతాయి. దానికి పరిహారాలు శాస్త్రాల్లో చాలా చెప్పారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ కొట్టండి. సర్వే జన సుఖినో భవంతు.